ఓం గం గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నా పేరు జయలక్ష్మి. జయలక్ష్మి జ్యోతిష్యాలయానికి స్వాగతం. ఈరోజు మనము ఈ వీడియో ద్వారా మీన లగ్నంలో పుట్టిన వారి లక్షణాలను తెలుసుకుందాం. మీన లగ్నంలో పుట్టినవారు బలము కలిగి ఉండిన జాతకులు, ప్రకాశవంతులుగా ఉంటారు. బలహీనమగు సమదేహము కలిగి ఉందురు. చేతులు పాదములు మాత్రము పుష్టికరముగా నుండగలవు. మొదటి హోరాలో పొట్టి దేహము, రెండవ హోరాలో పొడవు దేహము కలిగి ఉందురు. సమమగు శిరస్సు, వెడల్పు గల ముఖము, విశాలమగు నొసలు, పొడవు ముక్కు, తేనె రంగు నేత్రములు, పొడవు గల కాళ్ళు, పొట్టి మెడ, సన్నని నడుము, మంచి దంతములు కలిగి ఉండగలరు. వీరి ఆలోచనా శక్తి గొప్పది. భావోద్రేకములు అధికము. ఆత్మశక్తి, బుద్ధి బలము, విజ్ఞాన శక్తి, ప్రేమ, దయ, ఔదార్యము కలిగి ఉండగలరు. మృదువగు మాటలుండును. వాగ్దాటి కలవారు. తమ అభిప్రాయాలను అతి త్వరగా మార్చుకొనుచుండెదరు. వృధా కాలయాపన గావించి ఏదో ఒక పని చేయుచుందురు. సానుభూతితో కూడిన అమాయకత్వమును వీరిలో ప్రతిబింబిస్తుంటుంది. ఇతరులను తేలికగా నమ్మి వారి వలన మోసపోవుచుండగలరు. ధార్మిక బుద్ధి కలవారు. మూఢభక్తి, దైవ చింతన ఉండగలవు. పరోపకార పరాయణులు. మతాభిమానము అధికము. వేదాంత శాస్త్ర పరిజ్ఞానం ఉండగలరు. శాస్త్రముల యందు, కళల యందు కొంత ప్రావీణ్యం ఉండగలదు. గ్రంథరచన కౌశలము గలవారు. విద్యావంతులు కాగలరు. సహజముగా శాంతమూర్తులు. కొన్ని సందర్భములలో అధిక కోపము చెందుతూ వెనువెంటనే శాంతచిత్తులు కాగలరు. న్యాయ స్వభావమును విడుచుటకు ఇష్టపడదురు. సదాచార వర్తస్సులై ఉండగలరు. పనులలో చురుకుదనము, నేర్పరితనములుంటివి. కార్య సాధన యందు ఆసక్తి కలిగి ఉండగలరు. ధైర్యము కలవారు. జీవించుట యందు ఓర్పు, నేర్పు ప్రదర్శించగలరు. అభిమానవంతులు. అస్థిర బుద్ధి ఉండుట వలన ఏమి చేయవలనో సమయమునకు తగిన విధముగా నిర్ణయించుకొనలేరు. ఎప్పటికప్పుడు పరిస్థితులపై ఆధారపడి జీవించగలరు. ధనార్జన యందు చాకచక్యము ప్రదర్శించి భాగ్యవంతులు కాగలరు. వీరికి వృధా ధనవ్యయము కూడా అధికంగా ఉంటుంది. తమను కీర్తించు వారికి ముందు వెనుకల ఆలోచించకుండా దాన ధర్మాలు గావించగలరు. ఆకస్మికముగా కానీ లేక నిధి నిక్షేపములు ప్రాప్తించుట వలన కానీ ధనవృద్ధి నందగలరు. ప్రశాంత జీవనము నభిలషించుచున్నను అది వీరికి ప్రాప్తించుట దుర్లభము. రహస్య శత్రువులు అధికముగా నుండగలరు. వారి వలన ఆటంకములు, నష్టములు అధికముగా ఉంటివి. మీనలగ్న జాతకులు మెత్తనివారు. సాధువులుగా కనిపించగలరు, కానీ పట్టుదల గలవారు. నిలకడలేని జీవన విధానములుండును. తమకు ఉపకారము చేసిన వారి ఎడల కృతజ్ఞతాభావము కలిగి ఉండగలరు. నమ్మకస్తులైన వారి వల్ల, బంధువుల వల్ల వీరు ద్రోహమును పొందగలరు. గొప్ప గొప్ప బాధ్యతలు స్వీకరించగలరు. ఇతరుల సహాయము లేనిదే వాటిని నిర్వహించలేని వారై ఉండెదరు.
తమ తెలివితేటల వలన శ్రమ లేకుండా ధనార్జన చేయాలని ప్రయత్నిస్తుంటారు. అది అంతగా ఫలించదు. నిరంతర కృషితో కూడిన విషయములు లాభములు కలిగించగలవు. ధన సముపార్జన యందు ఆసక్తి అధికము. తగిన విధముగా ధనార్జన యున్నను ఖర్చులు అధికముగుట వలన తగిన మిగులుబాటు కనిపించదు. బాల్య దశలో సుఖము, యవ్వన దశలో విద్య, కౌమార దశలో బంధు మరణములు, జీవితంలో మార్పులు, అస్థిరత్వము, ప్రౌఢ దశలో ధనార్జన, కీర్తి, గౌరవ మర్యాదలు, భూగృహ వాహన యోగములు, సుఖ సౌఖ్యములు, స్థిర జీవనము కలుగును. చివరి దశలో అపవాదులు, బంధు పరిత్యాగము, అయోగ్య వర్తనము, హీన జీవనములు కలుగగలవు. అజీర్ణ వ్యాధులు, కణతులు, నంజు, నరములు, పాదములు, కాళ్ళవేళ్లకు సంబంధించిన బాధలుండును. కీళ్ళు, మలకోశములకు సంబంధించిన వ్యాధులు, రక్తహీనత, నేత్రపీడ, శరీరమునకు నీరు పట్టుట, ఉబ్బులు వంటి వ్యాధుల వలన ప్రమాదాలు సూచించగలవు. మీనలగ్నం వారికి అనుకూలించే గ్రహాలు: చంద్రుడు, కుజుడు, గురువు, కేతువు. వీరి అదృష్ట రంగులు పసుపు, తెలుపు, ఎరుపు, మెరూన్. వీరి అదృష్ట వారములు సోమవారము, మంగళవారము, గురువారము. వీరి అదృష్ట సంఖ్యలు 2, 3, 9. వీరి అదృష్ట రత్నములు పుష్యరాగము, ముత్యం, పగడం. వీరికి అనుకూలించే దిక్కులు దక్షిణం, ఈశాన్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, కమెంట్ చేయండి. జయలక్ష్మి జ్యోతిష్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.